స్టేట్ నుండి ఇక్కడికి పంపించడం జరిగింది. మన నారాయణ ఖేడ్, అదేవిధంగా జైరాబాదు కాన్స్టిట్యున్సీగా ఇన్ఛార్జిగా ఉన్నాను నేను. ఈ ఒక్కరోజు ప్రోగ్రాం కాదు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేది ఒక సంవత్సర కాలం పాటు జరిగే ప్రోగ్రాం ఇది మొత్తము. కాబట్టి ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ, అదేవిధంగా పక్క మండల్ మన నిజాంపేట మండల్ నుండి కూడా శంకరన్నలు వీళ్ళ టీం అంతా వచ్చిర్రు. ఎక్స్ ఎంపీటీసీ అన్నగారు కానీ ఆ అన్నగారు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి వీళ్ళందరి సహకారం మీ ఒక్కరే కాకుండా మాది ఉమ్మడి మండలం అని పాపం మొత్తం నుండి వేరే విలేజ్లు వాళ్ళవి కూడా వదిలేసుకొని కూడా మీ గ్రామానికి రావడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ భావిస్తాము మాకు సర్వభౌమత్వం సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికి సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్.